ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి బతుకుతున్నాడు అనుకోండి ఒకడు, వాడికి ఓ భయం ఉంటుంది. ఒరే ఈశ్వరుడు ఉన్నాడు రా, మనం తప్పు చేయకూడదు, కర్తవ్యత నిష్ఠ అలవాటు ఉంటుంది. వాడు ఏ స్థానంలో కూర్చొనివ్వండి, దేశానికి వాడి వల్ల ఉపద్రవం ఉండదు. ఎందుకంటే ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి వాడు జాగ్రత్తగా ఉంటాడు, భయంతో ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది వాడికి. రెండు, వాడికి ఒక ధైర్యం ఉంటుంది. ఎక్కడ ఉండనివ్వండి, నేను నమ్ముకున్న ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడతాడు. అమ్మా నాన్న భార్య బిడ్డలు అన్ని వేళలా పక్కన ఉంటారండి. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడు అంటే, ఒకే వేగంతో ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చేటట్టుగా చేస్తున్న ప్రజ్ఞగా ఉన్నాడు. వాడికన్నా దగ్గరగా ఎవరున్నారు? వాడే ఉన్నాడు ప్రాణవాయువుగా. ఉన్నప్పుడు వాడు నా పక్కన ఉన్నాడు, నాకు ప్రమాదం ఏమిటి? వాడు నన్ను కాపాడతాడన్న నాడు నాకు భయం ఉండదు, నేను నిర్భయంగా మంచి పనులు చేయగలుగుతాను. ఇప్పుడు ఈ నిర్భయత్వాన్ని, తప్పు పనులు చేయడానికి భయాన్ని కూడా ఉంచేది ఏది అంటే భక్తి ఒక్కటే. ఆ భక్తిని ఆశ్రయించిన నాడు ఇక్కడా తరిస్తావు, అక్కడా తరిస్తావు. నీకు తెలియకుండానే నువ్వు పాపం చేయడం ఆగిపోతుంది. ఈశ్వరుడు